హలో పీపుల్, వెల్కమ్ బ్యాక్ టు క్రియేటివ్ స్పాట్ మిక్స్. నా వీడియో ఫస్ట్ టైం మీరు చూస్తున్నట్టయితే బిగ్ హాయ్ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయడం మాత్రం అసలు మర్చిపోవద్దు. ఈ వీడియోలో మేము చికెన్ పులావ్ చేసుకుంటున్నాం. మీరు కూడా చూసేయండి. ప్రాసెస్ ఇదేనా కాదో కూడా కమెంట్ చేయండి. అండ్ మీకు ఇంతకన్నా గ్రేట్ ప్రాసెస్ తెలుసుంటే కూడా కమెంట్ చేయండి. సో మేము అది చూసుకొని ట్రై చేసుకుంటాము. ఎందుకంటే ఇక్కడ అమెరికాలో ఉండే వాళ్ళు మోస్ట్లీ మిస్ అయ్యేది మన ఇండియన్ ఫుడ్. కాకపోతే దాన్ని కవర్ చేయడానికి మేము ఏదో అప్పుడప్పుడు కొత్త కొత్త వెరైటీస్ అవన్నీ ట్రై చేస్తూ ఆ క్రేవింగ్స్ని ఇలా తీర్చుకుంటూ ఉంటాము. మోస్ట్లీ 70% ఇంట్లో కుక్ చేసుకొని తినడానికే మేము ట్రై చేస్తూ ఉంటాము. బట్ సమ్ టైమ్స్ ఇంకా వీకెండ్ కానీ ఇంకెనీ అదర్ టైమ్స్ వీ ప్రిఫర్ లైక్ అవుట్ సైడ్ ఫుడ్. ఇక్కడ కుకింగ్ కూడా అంత స్పెషల్ ఏం కాదు. బట్ బ్యూటీ ఏంటి అంటే అందరం కలిసి చేసుకోవడము. లైక్ ఒకళ్ళు వెజిటబుల్స్ కట్ చేస్తే ఇంకొకళ్ళు కర్రీ చేయడము, లేదు అంటే ఇంకా వేరే అదర్ థింగ్స్ చేయడము. దట్స్ మోర్ ఇంట్రెస్టింగ్ థింగ్స్ అని చెప్పుకోవచ్చు. చాలా ఫన్ కూడా ఉండిద్ది. ఇక్కడ యూఎస్లో అయితే ఓన్లీ ఉమెన్సే కాదు, మెన్ కూడా వర్క్ చేస్తూ ఉంటారు. అన్నిట్లో పార్టిసిపేట్ చేస్తూ ఉంటారు. లైక్ కుకింగ్లో కూడా వాళ్ళు హెల్ప్ చేస్తుంటారు. నా వీడియో ఎవరైనా మెన్స్ చూస్తూ ఉంటే ప్లీజ్ మీ ఇంట్లో ఎవరైనా ఉమెన్స్, మీ ఫ్యామిలీలో లైక్ మీ ఫ్రెండ్స్ సర్కిల్స్లో ఎవరైనా అమ్మాయిలు కానీ మీ వైఫ్స్ కానీ ఉంటే వాళ్ళకు కూడా హెల్ప్ చేస్తూ ఉండండి. సో మనం చికెన్ పులావ్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఆ వీడియోలోకి వెళ్ళిపోదాం. మోస్ట్లీ ఇన్స్టాపాట్నే యూజ్ చేస్తాం బికాజ్ అందులో అయితే లాట్ ఆఫ్ ఆప్షన్స్ ఉంటాయి. సో ఇక్కడ కూడా మేము ఇన్స్టాపాట్ని యూజ్ చేసాం. అందులోనే కొంచెం ఒక క్యూబ్ ఆఫ్ బటర్ వేసుకున్నాము. దాని తర్వాత బిర్యానీలో వేసే అవన్నీ పోపులు ఉంటాయి కదా, బిర్యానీ సంబంధించినవన్నీ అందులో వేసేసుకున్నాము. అవి మంచిగా ఫ్రై అయిన తర్వాత ఉల్లిపాయలు, అందులోనే వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాము. అవి కూడా మంచిగా ఫ్రై అయిన తర్వాత పుదీనా అండ్ కొత్తిమీర పేస్ట్ ఒకటి వేసుకున్నాము. మన చికెన్ పులావ్కి అది ఇంకా ఎక్కువ టేస్ట్ని ఇచ్చిద్ది అనమాట ఆ పేస్ట్ కూడా ఫ్రై అయిన తర్వాత మనం వాటర్ పోసుకోవాలి. ఎంతైతే రైస్ తీసుకుంటున్నామో దానికి 1.5 క్వాంటిటీ ఆఫ్ వాటర్ని తీసుకోవాలన్నమాట. సో కరెక్ట్గా కొలుచుకొని పోసుకోండి, లేదు అంటే అన్నం మొత్తం మెత్తగా అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో అప్పుడు మనకి పులావ్ కాదు ఉప్మా తిన్న ఫీలింగ్ వచ్చింది అనమాట. సో వాటర్, రైస్ అదంతా మంచిగా మిక్స్ అయ్యేలాగా ఒక్కసారి కలిపేసుకోవాలి. తర్వాత అందులోనే సాల్ట్ వేసుకోవాలి. ఇంకేవేవో మసాలా కానీ కారం కానీ వేసేవన్నీ ఈ స్టేజ్లోనే వేసేయాలి. సో అంతా రైస్కి పట్టేసి మంచిగా ఉడుకుతుంది అనమాట. కంప్లీట్గా లాస్ట్ టైం కలిపేసుకొని దీన్ని పెట్టేసుకోవడమే. తర్వాత మేము ప్రెషర్కి పెట్టుకుంటున్నాము, కుక్ అయిపోతుంది. ఇక్కడ అమెరికాలో ఏ వంట చేసుకున్నాం అనేది ఎలా బయట వాళ్ళకి తెలిసిద్దంటే మనం వేసుకునే బట్టల స్మెల్ని చూసేసి కొంతమంది గుర్తుపట్టవచ్చు మన తెలుగు వాళ్ళైతే. ఎందుకంటే ఇక్కడ ఏం కుక్ చేసుకున్నా ఇల్లంతా స్మెల్ వచ్చేసిద్ది. అండ్ ఈ చికెన్ పులావ్ అనేది మేము ఎగ్జాస్టర్ కింద చేయట్లేదు. ఎగ్జాస్టర్ కింద చేస్తే ఓకే ప్రెషర్ అంతా బయటకు వెళ్ళిపోయిద్ది అనుకోవచ్చు. ఇందులో చూసినట్టు కనిపిస్తుంది కదా, ఆపోజిట్లో పెట్టేసి చేస్తున్నాము. ఫైనల్లీ ఓపెన్ చేసి చూసారా ఎంత బాగా వచ్చిందో చికెన్ పులావ్. గ్రీన్ చికెన్ పులావ్ చాలా బాగుంది. టెండర్ కూడా చాలా బాగుంది. ఇంకా ఆగలేక దీని మీద ఉన్నప్పుడే మేము టేస్ట్ చేసేస్తున్నాం. చూసారా టెండర్ అండ్ టెక్స్చర్ చాలా బాగుంది కదా. సో ఇదంతా వేరే బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసి అందరం నీట్గా కూర్చొని కలిసి తింటాం ఇప్పుడు. చికెన్ పులావ్లోకి సైడర్స్గా లెమన్, ఆనియన్ వేసుకొని అందులో పక్కనే థమ్స్అప్ పెట్టుకొని తింటే చాలా బాగుంటుంది కదా. సో వి ట్రైడ్ దట్ అనమాట. నీట్గా ఒక ముక్క తీసుకొని అలా పిండుకొని ఒక్కొక్క పీస్ ఒక్కొక్క ముద్దకు పెట్టుకొని తింటే చాలా బాగుంటుంది కదా. ఈ వాయిస్ ఓవర్ చెప్తుంటేనే నా నోట్లో నీళ్ళు వచ్చేస్తున్నాయి.
చా చట్నీతో